నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. తాజాగా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 15 నెలలు దాటింది. అనేక హామీలతో ముందుకు వెళ్తా ఉంది, అనేకమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటా ఉంది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులపై రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా రోజు రోజుకు రాజకీయ పరిణామాలు అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. కాంగ్రెస్లో సరే అదొక లుకలకు సంబంధించినటువంటి అంశం ఒకవైపు ఉంటే, బీఆర్ఎస్ విషయానికి వస్తే కూడా బీఆర్ఎస్ కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నట్టు కనిపించడం లేదు. కేవలం రైతులకు సంబంధించినటువంటి అంశం కానీ ప్రజలు మాత్రమే స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వము ఇటు ప్రతిపక్షాలు రెండు కూడా ప్రజలకైతే దగ్గరగా ఉన్నట్టయితే కనిపించట్లేదనే విశ్లేషణ సామాజికవేత్తలు అనేక మంది మేధావులు కూడా చెప్తున్నటువంటి అంశం. అటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఉన్నటువంటి భేదాలు ఏమున్నాయి, అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, మీ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చి అనేక హామీలతో వచ్చి అనేక హామీలు నెరవేరుస్తూ ఉంది. గతంలో మీరు మా ప్రభుత్వమే గొప్పది అంటూ చెప్పుకుంటూ వచ్చారు, ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు అనేక హామీలు నెరవేరుస్తూ మేము ముందుకు వెళ్తున్నామని కాంగ్రెస్ అంటుంది. అందులో ప్రధానంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ఉచిత బస్సు కానీ నిన్న సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం, మా మీద బురద తలుతా ఉంది బీఆర్ఎస్ అంటా ఉంది. బీఆర్ఎస్ నాయకుడు, మీ నాయకుడు అయితే ఇంతవరకు ప్రజల్లోకి రావడం లేదు. మరి మీకు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఉన్నటువంటి తేడా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా సరే మీరు అన్నట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతుందో మేము సగర్వంగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ పాలన కేంద్రం నుంచి కాకుండా వికేంద్రీకరణ కింది స్థాయి నుంచి మన రాష్ట్రం నుంచే పాలన నడిచింది. మీరు గమనించాలి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీ ఆదేశాల మేరకే పనిచేస్తున్నాడు. ఆయన కేంద్ర నేషనల్ పార్టీ నుంచి వచ్చిండు, జాతీయ పార్టీ చేయబట్టి ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉండదు. ఈ యొక్క ప్రభుత్వంలో మంత్రులు ఎవరికి వాళ్ళే మాధిపత్యం నడవాలని చూస్తున్నారు. చేయబట్టి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ఆర్థికమైనటువంటి ప్రణాళిక తీసుకొని సమగ్రమైనటువంటి ఆర్థిక విధానం చేసి ఇంప్లిమెంటేషన్ చేసి వనరులు ఎట్లా సమర్పించుకొని ఆర్థిక ఇన్కమ్ పెంచి ఏ విధంగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయి ప్రజలకు సంక్షేమ పథకాలు అందియాలని ఆలోచన లేకుండా ఎంతసేపటికి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు నెలకు 10 సార్లు ఢిల్లీ పోతున్నారు. మరి ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారు నెలకు 7 సార్లు పోతున్నారు. మరి వీళ్ళు ఢిల్లీ తిరగడం సరిపోతుంది కాబట్టి ప్రజల సమస్యలపై ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు ఏంది, ఈ హామీలలో ఎన్ని నెరవేర్చుతాం, ఎన్ని నెరవేర్చలేము, మన ఆర్థిక పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా కూలంకషంగా ఆలోచించకుండానే మరి పిచ్చోడి చేతుల్లో రాజ్యం ఉన్నట్టుంది ఇది. మరి ఈ ప్రభుత్వ విధానం అనేక హామీలు నెరవేర్చడం జరిగింది, సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చారు. మీకు హామీల మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు, సన్న బియ్యం మీరు ఇవ్వలేదు, అవి ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి అన్ని పథకాలు ఇప్పుడు వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. రైట్. మేము ఇచ్చిన అన్ని పథకాలు కొనసాగిస్తున్నాం అనేది అబద్ధం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఏదైతుందో, మరి తులం బంగారం ఇస్తాం మహిళకు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు తీసుకోవకండి, మేము తులం బంగారం కల్పిస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే వేదిక మించి చెప్పారు. తర్వాత మన జిల్లా మంత్రి, మరి మామూలు గొంతు కాదు ఆయన, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గద్గద స్వరంతో, ఒరే కేటీఆర్ మేము 4,000 ఇస్తున్నాం వచ్చే నెల నుంచి పెన్షను అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మరి ఇప్పటివరకు 4,000 పింఛన్ ఇచ్చిందా? తర్వాత 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని ఇచ్చిండ్రా? తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా? అనేక సంక్షేమ పథకాలు, రైతులకు సంబంధించిన అనేక పథకాలు కూడా ఇవ్వకుండానే మభ్యపెడుతున్నాడు. మరి ఒక రకంగా రాష్ట్రాన్ని మరి
మరి అప్పులు తెస్తున్నారు, వాళ్ళు కూడా అప్పులు తెస్తున్నారు. మరి తెచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్టివ్ విధానం ఏది? ఇక్కడ ఒక బాధ్యత అయినటువంటి ప్రభుత్వం ఉండి మరి ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తుండు, తెల్లారు ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తుండు, తెల్లారు. ఇక మీరు సన్నబియ్యం విషయం వస్తే సన్నబియ్యం విషయంలో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇది తప్పించి రాష్ట్ర ప్రభుత్వంది నామినల్ వాటా ఉంది. కాబట్టి ఆర్థిక భారం నా మీద పడతలేదు కదా అని అటు దోషేసి నేను సన్నబియ్యం ఇస్తున్నాను ఒక గొప్పలు చెప్పుకుంటుండు. కేసీఆర్ గారు కూడా సన్నబియ్యం ఇస్తానడు. అప్పుడు కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కొంత లేట్ అయింది. అది సన్నబియ్యం అనేది ఈయన క్రెడిట్ ఏం కాదు, అది గతంలో ఇస్తా అన్న పాలసీని కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ ఇస్తుంది చేయబట్టి దాన్ని లాగిచ్చిండు. మిగతా అన్ని పథకాలు కూడా బండబెట్టిండు. ఇప్పుడు నేను అడిగిన ఏతుందో మీ ముందర అడిగిన క్వశ్చన్స్కు సమాధానం లేదు. వాళ్ళే బాధాపు చెప్తున్నారు. మహిళలకు ఇచ్చేది లేదు, తులం బంగారం ఇచ్చేది లేదు. తర్వాత అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి యాదవ కులానికి గొర్రెలు, తర్వాత మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీలు, ఎన్నో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పదాలన్నీ కూడా క్లోజ్ చేసిండు. ఎక్కడ పాత ఇస్తున్నాం అనేది అబద్ధం. రైతులకు సంబంధించి ఇంకా పచ్చి మోసం. రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు పూర్తి స్థాయిలో, తర్వాత రైతులకు ఇచ్చేటువంటి బోనస్ కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి ధర కూడా గిట్టుబాటు ధర కూడా లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ విధానాల వల్ల, ఈ యొక్క విధానాలు లేకపోవడం వల్ల, సరైనటువంటి విధానాలు లేకపోవడం బట్టి మాకు ఒకడే నాయకుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఇది చేద్దామంటే చేసేది. కానీ ఈయన ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకొని ఇది చేయాలన్నా వద్దా అంటే ఒక మంత్రి చేయమంటాడు, ఒక మంత్రి చేయొద్దంటాడు. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. 56 గుంపులు. కాంగ్రెస్ పార్టీలో సరి అయినటువంటి నాయకత్వంలో సమన్వయం లేదు, ఒక కోఆర్డినేషన్ లేదు, ఆర్థిక పరిస్థితుల మీద సరి అయినటువంటి అవగాహన లేదు, ప్రణాళిక లేదు. కాబట్టి గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది. ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడుతున్నాయి. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి అన్ని రకాల్లో కూడా ప్రజలందరూ ఇబ్బంది పెడుతున్నారు. మరి అది మనం అందరం గమనిస్తున్నాం. మరి గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తేడా ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు అప్పటికే 15 నెలలకే. మరి అప్పుడు కేసీఆర్ గారు మరి ఈయన మంచి భోజనం పెట్టిండు. మరి రేవంత్ రెడ్డి గారు చాలా మాటలు చెప్తుండు. ఈయన పంచపక్ష పర్వాణాలు పెడతారని చెప్పి ప్రజలు ఓట్లు వేసిరు. ఇప్పుడు కనీసం పచ్చడి మెతులు కూడా దొరికే పరిస్థితి లేదు. మరి అంత దారుణంగా ఉంది. అన్ని రంగాలు కూడా మరి రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రంగాలు కూడా మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వెనకబడిపోతున్నాయి. మరి రాష్ట్రం వెనకంజ వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఓకే, జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి మీ మిర్యాలగూడ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. ఇటు వాణిజ్య పరంగా చూసినా, ఇట్లా వ్యవసాయ రంగానికి సంబంధించినా కానీ రాజకీయ పరంగా కూడా మంచి పట్టున్నటువంటి ప్రాంతం, కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? గతంలో సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతుందో వాళ్ళు ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించారు. గతంలో నేను ఒక ఇంటర్వ్యూలో మీరే అడిగిన క్వశ్చన్కు నేను ఒక సమాధానం చెప్పిన. ఎవరైనా సరే ఉచితంగా ఏదో వస్తుందని చెప్పి అది ఉచితం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. అది కేవలం మరి నేను ఏదో కావాలనుకొని కొంతకాలం మరి మన దగ్గర అన్నం లేని వాళ్ళు ఎవరు లేరు, బువ్వ లేని వాళ్ళు ఎవరు లేరు, లేకపోతే మనం ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి ఏదో దానికి ఆశపడి మనం ఓట్లు వేస్తే మరి ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు. మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది నేను గతంలో కూడా చెప్పిన మీకు. మిర్యాలగూడ పరిస్థితుల్లో ఎవరైనా సరే ప్రజలు, మన తెలంగాణ ప్రజలకు ఉన్న అలవాటు ఏంటంటే ఈజీగా మోసపోతారు. ఎందుకంటే ఎవరైనా వచ్చి మాయమాటలు చెప్తే ఇంద్రలోకం చూపిస్తా, నేను మరి పేదవాళ్ళందరికీ పంచపక్ష పర్వాలను తినిపిస్తా, మాయల పకీర్ మంత్రధనంతో ఇలా తిప్పి నేను ఈ నియోజకవర్గాన్ని మరి ఏదో చేస్తా అని చెప్పి ఆశ చూపించి మరి ఈరోజు ఏం చేస్తున్నారు, ఏంది, మరి ఎవరు ఏం చేస్తున్నారు అనేది మరి ప్రజలు ఇప్పటికే చాలా వరకు గ్రహించారు.
ప్రజలకు అర్థమవుతుంది ఎవరు ఏం పని చేయగలుగుతారు, ఎవరు ఏ విధమైనటువంటి పని చేసిరు అనేది. అది మనం మొన్న ఒక కాలేజీ తీసుకొస్తున్నట్టుంది, అదేవిధంగా 4 ఫ్లైఓవర్లు కూడా ఇక ఫ్లైఓవర్స్ ఇంతవరకు అది మొదలు పెట్టలేదు. మరి అవి ఏ జీవో ఉందో ఆ ఫ్లైఓవర్స్ ఇంతవరకు మాకు అర్థం కాలే. దానికైతే ఇప్పుడు సుష్టమైనటువంటి ప్రభుత్వ పరంగా ఏది శాంక్షన్ చేసినా ఆర్థిక శాఖ నుంచి నిధులు మంజూరు చేసినట్టు తప్పకుండా అది ఉంటుంది. ఆర్థిక శాఖ రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంటుంది. మరి అయితే మాకు కనిపించలేదు. మరి వాళ్ళు నిజంగా శాంక్షన్ చేసిరా ప్రజలు మోసం చేసేందుకు హడావుడిగా మరి ఏదో ఒకటి చేస్తున్నాం అనిపించడానికి చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. సరే, ప్రజలు గెలిపించారు, ప్రజాస్వామ్యంలో గౌరవించాలి. వాళ్ళు మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం, ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలకు మంచి చేస్తే మేము కూడా సహకరిస్తాం. మా పార్టీ తరఫున మేము తప్పకుండా స్వాగతిస్తాం. కానీ అబద్ధాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రజలు మోసం చేసినా నడుస్తుందంటే తప్పకుండా ప్రజల ముందు ఎండగడతాం. ఆ ప్రజలకు ఏ విధంగా ఎవరెవరు ప్రజలను మోసం చేస్తారు అనేది ప్రజలు కూడా చాలా చైతన్యవంతులయ్యారు. ఈరోజు ఎవరు తప్పు చేసినా నిలదీయటానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది మిర్యాలగూడ పట్టణంలో. గత 2-3 వేసవి కాలాల క్రితము మజ్జిగ ప్యాకెట్లు అంటూ సలివేంద్ర కేంద్రాలు అంటూ మిర్యాలగూడ ఎక్కడ చూసినా అవే కనబడేది. ఇప్పుడు లేవు, దార్తిని తీర్చే నాదుడే లేడు అనే చర్చ అయితే జరుగుతుంది. మీ దృష్టికి వచ్చిందా అది? దాని మీద ఏంది మీ కామెంట్? ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన, ఎప్పుడైతే ప్రజలు అంటే అన్ని పార్టీలు పెట్టినప్పుడు చలివేంద్రాలు, ఇప్పుడు అసలు రాజకీయాల్లో నేను ఇచ్చేటువంటి క్లారిటీ నేను దాదాపు విద్యార్థి దేశం నుంచి కూడా నేను విద్యార్థి నాయకునిగా కూడా రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఉన్నా. సుదీర్ఘమైనటువంటి నాకు అనుభవం ఉంది. కేంద్ర స్థాయి నాయకుల దగ్గర కూడా నేను పనిచేసిన, వాళ్ళతో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. భారతదేశానికి సంబంధించిన కేంద్ర స్థాయి నాయకులు. కానీ మిర్యాలగూడెంలో మరి ఎక్కడ లేని విధంగా ఇక్కడ కేవలం ఎన్నికల కోసమే రకరకాల మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, పెరుగన్నం కావచ్చు, ఇంకేది కావచ్చు, అది ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చేసినా అది కరెక్ట్ కాదు. ప్రజలకు చేయాల్సినటువంటిది చేతనైతే నేను ఆ రోజు కూడా చెప్పిన, ఒక వైద్యం పేదవాళ్లకు వైద్యం సమగ్రంగా అందించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే తప్పకుండా ప్రజలందరూ కూడా సస్యశ్యామలు అవుతారు. మిర్యాలగూడ ప్రాంతాలు కూడా ప్రజలు కూడా మరి ఈ రాష్ట్రంతో పాటు ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా ఎవరైనా పేద విద్యార్థులకు ఉంటే ఉచిత విద్య, మరి ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఉచిత వైద్యం, మరి అన్ని రకాలు ప్రతి సామాన్యునికి కూడా ఇవి అందుబాటులో చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు. ఈ అన్నం బువ్వ లేనోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇది కెనాల్ బెల్ట్ మొదటి నుంచి కూడా. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద మిర్యాలగూడ ప్రాంతం అంటేనే, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంటేనే అబ్బా మీరు కెనాల్ కింద వాళ్ళు అనేది వెనకట వేరే ప్రాంతం వాళ్ళు ఈ ప్రత్యేకంగా చూసేది మనం. కానీ ఈ కూరలకు, బువ్వలకు, మజ్జిగన్నాలకు వీటికి మీరు మోసపోవద్దు. ఇక అది మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ప్రజలకు సందేశం ఇదే. నా ఈ వేసవి దాహం తీర్చే వాళ్ళు ఎవరు లేరా? చాలా గ్రామాల నుంచి వస్తుంటారు పట్టణానికి. అది కూడా కుళాయిలు కానీ అటువంటివి లేవు పట్టణంలో. అది ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వ పరంగా శాసనసభ్యులు గారు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, మున్సిపాలిటీ ఉన్నది, ఇంత పెద్ద మున్సిపాలిటీ. తప్పకుండా అధికారులతో మాట్లాడి వాటర్ ఫెసిలిటీస్కి కావాల్సినటువంటి ప్రభుత్వ నిధులు చాలా ఉంటాయి. సమ్మర్లో స్పెషల్ ఫండ్స్ పెడతారు. వాటర్ను చాలా ఇంపార్టెంట్. దాదాపు మిర్యాలగూడ నియోజకవర్గం అంటే హెడ్ క్వార్టర్ అంటే చాలామందికి తెలియదు. మరి నాకు తెలిసినంత వరకు చాలామందికి కూడా తెలుసు. ఈ యొక్క పట్టణ ప్రాంతానికి సుమారు 80,000 నుంచి 90,000 మంది డైలీ ఇక్కడికి మిర్యాలగూడ పట్టణానికి వస్తారు. ఎక్కడ కూడా లేదు, నల్గొండ కానీ సూర్యాపేట కానీ ఎక్కడ కూడా రానంత జనం ఇక్కడికి. ఎందుకంటే ఈ నుంచి నిడమనూరు, ఆల్యా వరకు, ఇక్కడ నుంచి హుజూర్నగర్ వరకు, ఇక్కడ నుంచి తిప్పర్తి వరకు కూడా మిర్యాలగూడ ప్రాంతంలోనే నివసిస్తారు ప్రజలు. ఈ నా 3 డివిజన్ హెడ్ క్వార్టర్ ఇది. కాబట్టి ఇక్కడ
పీపుల్ ఎక్కువ మంది పట్టణాన్ని ప్రతిరోజు నిత్యం వివిధ పనుల మీద వస్తారు చేయబట్టి సరైనటువంటి నీటి సౌకర్యాన్ని ఈ బాగా వేసవి ఉంది, తప్పకుండా ప్రభుత్వం స్పందించి మున్సిపాలిటీ ద్వారా ట్యాంకర్స్ కానీ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా ఆ బాధ్యత మరి శాసనసభ్యులు గారు తీసుకొని మరి అధికారుల మీద నియంత్రణ చేసి మంత్రి గారు కానీ ప్రభుత్వ సహకారంతో ఇది నడిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.